వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మగవాళ్ళలో శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఫస్ట్ వీడియో. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం మగవాళ్ళలో కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే శీఘ్రస్ఖలనం. దీన్ని ఇంగ్లీష్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కలిసినప్పుడు స్పెర్మ్ తొందరగా వీర్యం అనేది తొందరగా రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది రావడానికి మనకు 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్నా వస్తుంది, లేదా మనకు పెనిస్ మీద ఉన్న స్కిన్ పల్చబడిపోయి సెన్సిటివ్ అయినా కూడా వస్తుంది. మూడోది, పెనిస్లో ఉన్న పెనిస్ ప్రాస్టేట్లో కానీ సీమెన్ రిజర్వాయర్స్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది, లేదా అక్కడ ఏదైనా నర్వ్స్ కొంచెం వీక్గా ఉన్నా వస్తుంది. ఈ 4 కామన్ రీజన్స్. సో కొంతమందికి పూర్వచర్మం అంటే స్కిన్, పెనిస్ మీద ఉన్న స్కిన్ బాగా పల్చబడిపోయి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీగడ లాంటి పదార్థం పెనిస్ మీద ఏర్పడిపోయి అది వచ్చిన తర్వాత ఈ మొత్తం స్కిన్ సెన్సిటివ్ అయిపోయి శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి ఫస్ట్ నుంచే అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చిన్నప్పుడు హస్తప్రయోగం కానీ మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళ బాడీని ట్రైన్ చేశారనుకోండి. అంటే చిన్న వయసులో తెలియని వయసులో మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు ఏదో తొందరగా చేసేయాలి, స్పెర్మ్ రిలీజ్ అయిపోతే చాలు అనుకున్నట్లు ట్రైన్ చేస్తే అలా ట్రైన్ చేయడం వల్ల మనకు బాడీకి అది అలవాటు అయిపోయి అది శీఘ్రస్ఖలనంగా సెటిల్ అవ్వచ్చు. కొంతమందికి ఒకసారి కలిసినప్పుడు తొందరగా వీర్యం ఏదైనా యాంగ్జైటీ వల్ల కానీ, ఎవరైనా చూస్తారేమో అన్న టెన్షన్ వల్ల కానీ, ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్ వల్ల, అంటే పెళ్ళికి ముందు కలిసేటప్పుడు కొంతమంది కాండోమ్స్ ఉండవు, ఒకసారి కలిస్తే చాలు అంటే కాండోమ్ కొనుక్కోవడానికి కూడా టైం లేదు కాబట్టి, కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా కలుద్దామని, కానీ అలా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్లో కలిసినప్పుడు తొందరగా వీర్యం వచ్చేసింది అనుకోండి. ఆ భయం అనేది అలా ఉండిపోతుంది. అంటే నెక్స్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వీర్యం ఆ భయం వల్ల తొందరగా అయిపోతుంది. దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్ రీజన్స్. కొంతమంది ఎక్కువ రోజులు గ్యాప్ తర్వాత కలవడానికి ట్రై చేస్తే కూడా అప్పుడు కూడా వీర్యం తొందరగా అయిపోవచ్చు. దానికి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా తొందరగా వీర్యం బయటకు వచ్చేయచ్చు. ఈ 2 రీజన్స్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ అంటారు. ఇప్పుడు పెనిస్ మీద ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమందికి స్కిన్ సరిగా వెనక్కి రాదు, కొంతమందికి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ముందు బాగుండి తర్వాత ఎప్పుడైతే పెనిస్ స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయో ఆ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు రీజన్ అంటే ఆ పెనిస్ పైన ఉన్న స్కిన్ బాగా పల్చబడిపోయి సెన్సిటివ్ అవ్వడం వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు శుంఠి చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్, ఒకవేళ ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా సీమెన్ రిజర్వాయర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో 4వ రీజన్, ఏదైనా కారణం వల్ల అక్కడున్న నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, హార్మోన్ల ఇంబ్యాలెన్స్లో కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే హార్మోన్స్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉన్నా, టెస్టోస్టెరాన్ ఎక్కువ తక్కువ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకు ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు, డాక్టర్ గారు దీనికోసం నేను వైగ్రా టాబ్లెట్ వాడాను కానీ నాకు ఫలితం కనిపించలేదు అని వస్తుంది. ఎందుకు అంటే చాలామందికి అంగస్తంభన ప్రాబ్లం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, అంగం సరిగా స్తంభించకపోవడానికి శీఘ్రస్ఖలనానికి తేడా తెలియదు. కొంతమంది డాక్టర్స్ కూడా ఎలాగని నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసార్లు పేషెంట్ సరిగ్గా చెప్పలేకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అంగం సరిగా స్తంభించట్లేదు, లేదా నేను సరిగా కలవలేకపోతున్నాను అని వేగంగా చెప్పినప్పుడు డాక్టర్ కూడా ఈ సెలిగ్నాఫిల్ టాబ్లెట్స్ ఇచ్చేయచ్చు. కానీ ఆ సెలిగ్నాఫిల్ టాబ్లెట్స్ కానీ, టెడలాఫిల్ టాబ్లెట్స్ కానీ
దీనికి పనిచేయవు. దీనికి వేరే గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఎస్ఎస్ఆర్ఎస్ అంటాము, ఫ్లూఆక్సిటిన్ కానీ, పెరాక్సిటిన్ కానీ, డెపాక్సిటిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. కానీ ఈ మందులు కూడా ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇవి పనిచేయవు. మనం ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తామో అప్పుడు అవే మందులు మళ్ళీ పనిచేస్తాయి. సో అందుకనేసి ఆ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మనకు మార్కెట్లో కానీ ఇప్పుడు మనకు సైన్స్ పరంగా అవైలబుల్ ఉన్న మెడికేషన్స్ ఒక 3-4 కానీ ఎవాల్యుయేషన్ ముఖ్యం. మన రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా మనం ఎంత చేసినా కూడా అది పనిచేయదు. అలాగే కొంతమంది ఆ క్రీమ్స్ పెనిస్ ముందర డిలే స్ప్రేస్ కానీ క్రీమ్స్ కానీ వాడి ట్రై చేస్తుంటారు. అది కూడా కొంతమందికే పనిచేస్తుంది. అంటే ఆ పెనిస్ ముందర టిప్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకు అది పనిచేస్తుంది. కొంతమందికి లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ పని, అంటే ఇంటర్కోర్స్ టైంలో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కేవలం లూబ్రికెంట్, సింపుల్ లూబ్రికెంట్, వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడినా కూడా వాళ్ళకు ఫలితం కనిపించవచ్చు. సో ఈ సీగ్రస్కిల్నం ప్రాబ్లం అనేది ఒకసారి వస్తే డిప్రెసింగ్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కలవాలన్నా ధైర్యం సరిపోదు. ఇప్పుడు ఒకవేళ నేను కలిసినా కూడా నా పార్ట్నర్ ఏమనుకుంటుందో, తొందరగా వీర్యం రిలీజ్ అయిపోతే అని భయపడిపోయి చాలామంది అసలు కలవకుండా పోస్ట్పోన్ చేస్తుంటారు. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కూడా, కలవాల్సిన ఆపర్చునిటీ, వాళ్ళు కలవకుండా ఏదో రీజన్తో తప్పించుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా సింపుల్ విషయం, ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం టైం పట్టచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొంచెం టైం పట్టేంత వరకు రెస్పాన్స్ కనిపించకపోవచ్చు. కానీ ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మందులు చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు కృంగిపోవడం అవసరం లేదు. కేవలం ఏదో వయాగ్రా లాంటి మందులు వాడినందువల్ల ఫలితం కనిపించకపోతే డాక్టర్ గారు నాకు ఏ మందులు పని చేయవేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉందో చూసుకోండి. పెనిస్ పైన స్కిన్ ఇంతకుముందు నార్మల్గా ఉండి ఇప్పుడు సెన్సిటివ్ అయిందా, లేదా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల సెన్సిటివ్ అయిందా, అలాంటి వాళ్ళు లూబ్రికెంట్స్ వాడి చూడండి. లోకల్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి, కేవై జెల్లీ, లూబిక్ జెల్, లేదా వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ చాలా దొరుకుతాయి మార్కెట్లో. అలాంటివి వాడి ట్రై చేయండి. ఫలితం కనిపిస్తే ఓకే. ఒకవేళ లేకపోతే లోకల్ అనెస్థెటిక్ జెల్స్ కూడా ఉంటాయి. లాక్స్ 2% జెల్ కానీ, ఎనీ జెలుకేన్ జెల్లీ కానీ అప్లై చేసినా కూడా కొంచెం వరకు మనకు ఆ సెన్సేషన్ తగ్గించి దానివల్ల కూడా టైమింగ్ ఎక్కువ వచ్చేట్లు చేస్తుంది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంది, కంగారు పడిన అవసరం లేదు. మీ దగ్గరలోని యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని ఈ ప్రాబ్లం ఉందని కుంగిపోవడం కానీ, లేదా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కానీ, లేదా అసలు డాక్టర్ దగ్గరికి, అంటే సిమ్తో డాక్టర్ దగ్గరికి చెప్పుకోలేని ప్రాబ్లం ఇది, నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేను అనుకోకుండా మొహమాట పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. యువతలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి, ఎస్టీడీలు పెరగడానికి రీజన్స్ ఏంటి? ఈరోజు యంగ్స్టర్స్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాకు ఈ మధ్య మాకు క్లినిక్లో చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామంది ఇప్పుడు ఏమైందంటే మన కల్చర్ మారిపోయి మల్టిపుల్ పార్ట్నర్స్, అంటే ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ పార్ట్నర్స్ ఎక్కువైపోవడము, ఫ్రీగా కలవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు ఈ కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. డాక్టర్ గారు, నేను కలిసిన తర్వాత నాకు యూరిన్లో మంటగా ఉంది, మూత్రంలో మంటగా ఉంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఇది డాక్టర్ గారు నాకు ఏమైనా ఎయిడ్స్ వస్తుందా, లేకపోతే వాళ్ళకేంటో ఈ డౌట్స్ అన్నీ మిమ్మల్ని నిద్రపోలేవు. మాకు చాలామంది పేషెంట్స్ తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి హాస్పిటల్లో కూర్చుంటారు. ఏంటి అంటే, డాక్టర్ గారు నేను ఏదో మసాజ్ సెంటర్కి వెళ్ళాను, అక్కడ ఏదో జరిగిపోయింది, లేకపోతే బ్యాంకాక్ వెళ్ళాను, అక్కడ ఏదో జరిగిపోయింది, సో ఇప్పుడు నాకు హెచ్ఐవి వచ్చిందా, ఎయిడ్స్ వచ్చిందా? ఎందుకంటే ఏదో చిన్న యూరిన్ మంట ఉందనుకోండి, ఇంకా అది ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేస్తే ఏంటి, మీకు ఏదో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మనసులో వచ్చేది ఫస్ట్ నాకు హెచ్ఐవి ఉందా అనేది. ఆ భయంతో పొద్దున్నే 6 గంటలకు వచ్చి హాస్పిటల్లో కూర్చుంటారు, వణికిపోతుంటారు. మేము వచ్చేసరికి డాక్టర్ అవి వచ్చేసిందంటారా, ఏమైంది, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, DNA టెస్ట్ చేయించాలా, RNA టెస్ట్ చేయించాలా, ఇవన్నీ అంటే ఆల్రెడీ వాళ్ళే గూగుల్ చేసేసుకుని వస్తారు.
ఇంకా నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి, ఇప్పటికీ ఆ అబ్బాయికి ఆల్మోస్ట్ 4 years అయింది. ఆ భయం ఒక్కసారి ఆ ఫియర్ పడిపోయి 4 years నుంచి ఎవ్రీ మంత్ పోయి ఒకసారి టెస్ట్ చేయించుకుంటాడు. నార్మల్గా ఈ ఎస్టీడీస్ కానీ ఏవైనా సరే 6 నెలల లోపల తెలిసిపోతాయి. ఆయనకి ఆ భయానికి ఏంటంటే సాలరీ రాగానే మొత్తం వెళ్ళి మళ్ళీ ఒకసారి టెస్టులు చేయించుకుంటాడు. నా దగ్గరికి రావద్దు బాబు, నువ్వు నీకేమీ లేదన్నా కూడా సరే ఈ మంత్ టెస్టులు వచ్చాయి ఒకసారి చూడండి అని వస్తారు. ఎందుకంటే ఆ భయం అలాంటిది. సో ఈ భయం పోగొట్టడానికి అంటే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే, ఒకటి, మీ పార్ట్నర్ను, మీ వైఫ్ని తప్ప ఎవరిని ట్రస్ట్ చేయద్దు. ఎవరినైనా సరే, మీ ఆఫీస్లో పరిచయమైన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరితో అయినా సరే కలవాలి అంటే కంపల్సరీ మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే, కాండోమ్ వాడాల్సిందే. తర్వాత అన్నిటికన్నా చేసే బ్లండర్ ఒకటి ఉంది, అది ఓన్లీ ఇంటర్ కోర్స్ అప్పుడే కాండోమ్ వాడతారు, ఓరల్ సెక్స్ అప్పుడు కాండోమ్ వాడతారు. సో ఇప్పుడు మనకు చదువుకుంది ఏంటి, బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయినప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని తెలుసు కదా మనకు. అక్కడ ఓరల్ ఫ్లూయిడ్స్ టచ్ అవుతున్నాయి కదా. సో అప్పుడు ఎందుకు మీరు దాన్ని ఆలోచించట్లేదు? ఇప్పుడు చాలామంది ఈ ఎస్టీడీ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా, డాక్టర్ గారు నేను సెక్స్ అప్పుడు వాడాను కానీ ఓరల్ సెక్స్ అప్పుడు ముందు ఓరల్ సెక్స్ అప్పుడు వాడలేదు, అందుకు వచ్చి ఉంటుందంట. అందుకే వచ్చింది, ఎందుకంటే కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈవెన్ ఓరల్ సెక్స్ వల్ల కూడా హెర్పెస్ లాంటి వైరస్లు, అంటే ఇవి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు కానీ ఆ లేనిపోని భయం, ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది ఆ జీవితాంతం పట్టి పీడిస్తుంటుంది. సో ఈవెన్ ఓరల్ సెక్స్ కూడా బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అవ్వకూడదు, కంపల్సరీ మీరు కాండోమ్ వాడాల్సిందే. ఈ పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్మ్యారీడ్ పీపుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్, ఆ పార్ట్నర్స్లో అంటే ఒక్కరికి, మొత్తం పార్ట్నర్స్లో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉంటే చాలు కదా, అది మొత్తం స్ప్రెడ్ అవుతూ పోతుంది. సో దయచేసి వినండి, వీలైనంత వరకు ఓరల్ సెక్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ ఈవెన్ రెగ్యులర్ సెక్స్లో కూడా మీరు కాండోమ్ అనేది కంపల్సరీ వాడండి. నాకు తెలిసిన అమ్మాయినే, లేదా నాకు బాగా క్లోజు, మా ఆఫీస్లో క్లోజు, ఇలాంటివి మొహమాటాలు పెట్టుకోవద్దు. ప్రతి ఓరు అంటే మీకు తెలియదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేదో కూడా తెలియదు కదా. అయిన తర్వాత బాధపడడం కన్నా ముందు ప్రివెన్షన్ అనేది మంచిది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మాకు వచ్చే 90% ఈ ఎస్టీడీస్ తర్వాత వాళ్ళు భయపడుతూనే ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, ఆ రోజు రాకపోయింటే బాగుండేది డాక్టర్ అంటే. ఎందుకంటే ఆ రోజు ఏదో తొందరపడ్డాను, అది కావకపోయింటే. అంటే ఇవన్నీ 99% ఎస్టీడీస్ అన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్సే, లైఫ్ థ్రెటనింగ్. దీనివల్ల ఏమీ లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజుల్లో హెచ్ఐవి అనేది చాలా తగ్గిపోయింది, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అది చూసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు ఏదో ఇంజెక్షన్స్ వల్ల వచ్చేది, ఆ ఇంజెక్షన్స్ వాష్ చేయకుండా ఇప్పుడు అవన్నీ లేవు కదా. అవన్నీ ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా డిస్పోజబుల్ సిరింజ్లు, అన్నీ డిస్పోజబుల్ అయిపోయాయి. సో ఇప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎస్టీడీస్ ఏంటి, ఓన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. ఇదేదో వేరే వాళ్ళ ప్లేట్లో తినడం వల్లనో, వేరే వాళ్ళ గ్లాస్లో తాగడం వల్లనో రాదు. కానీ కలిసినప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయితే మటుకు ఆ టచ్ అయిన ప్లేస్లో మీకు కట్టున్నా అన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్త పడండి. ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడటం కాదు, ముందే వీటిని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.